నమస్తే. రీసెంట్ గా ఒక 3 రోజుల నుంచి కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ చాలా మాధ్యమాలలో కావచ్చు, చాలా ఎలక్షన్స్ పరిధిలో మీనాక్షి నటరాజన్ సంబంధించిన ఒక నామినేషన్ కూడా రద్దవడం జరిగింది. దీని వెనక అసలు సూత్రధారి ఎవరున్నారు, దీని వెనక ఎవరు కుట్రలు చేస్తున్నారు అనే దానిపై కూడా మనతో మాట్లాడడానికి బక్కా జర్సన్ గారు ఉన్నారు. అదేదైతే మధ్యప్రదేశ్లో రాజ్యసభకు సంబంధించిన ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఆమె తెలంగాణలో ఒక కేసు ఉంది, ఆ కేసును కూడా మెన్షన్ చేయకపోవడం వల్ల రద్దు చేశారని చెప్పి వార్తలు వస్తున్నాయి. కాకపోతే అక్కడ జరుగుతున్న సందర్భంలో ఎవరు లీక్ చేశారు అని చెప్తే మధ్యప్రదేశ్ వాళ్ళ నాయకులు కావచ్చు, వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి. కాంగ్రెస్ అంటే తెలంగాణకు సంబంధించిన నాయకులే మాకు లీక్ చేశారు, మాకు ఎట్లా తెలుస్తుంది ఆ విషయం అని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. దీనిపై కూడా మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే బ్రదర్. అన్న, అసలు మీనాక్షి నటరాజన్ ఒక సిన్సియర్ లీడర్ అని చెప్పి కూడా కేటీఆర్ కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఈ కేసు వెనక అంటే ఈ నామినేషన్ రద్దు కావడానికి వెనక ఒక బలమైన కారణం ఉంది, కుట్రలు జరుగుతున్నాయని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. దీంట్లో వాస్తవం ఎంత ఉంది, అసలు ఎవరు కుట్ర చేస్తున్నారు, దీని వెనక ఎవరున్నారన్న? ఇప్పుడు ఆమె సిన్సియరు, ఆమె ఇది అని కేటీఆర్ చెప్తూ, కేటీఆర్ ఆమెతో పనిచేసిండా లేకుంటే ఆమె కింద ఎన్ఎస్యూలో పనిచేసిండా? నేను ఎన్ఎస్యూలో పనిచేసిన, నేను యుద్ధాంగలో పనిచేసిన, రీసెంట్గా కూడా పనిచేసిన. ఒకవేళ ఆమె నిజాయితీ గల నాయకురాలు అయితే ఈరోజు బక్క జెర్సన్ అంటే ఎందుకు సస్పెండ్ అయ్యాడు? ఈయన సస్పెన్షన్ మీద ఎందుకు ఎత్తేసే ప్రయత్నం ఇవాళ దాకా ఆమె చేయలేదు. అసలు కార్యకర్తలతో మామూలుగా మాట్లాడుతున్నా, కార్యకర్తలు చెప్పాలి. కేటీఆర్ ఎవడా? కేటీఆర్ ఏమన్నా ఇలా కార్యకర్తనా? కాంగ్రెస్ కార్యకర్త ఆమె కింద పనిచేసిండా? ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు కూడా ఆమె గురించి ఎందుకు ధర్నా చేస్తలేరు? తెలంగాణ ఇప్పుడు ఆమె గాంధీవాది కదా, గాంధీవాది అన్నప్పుడు ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు అంతా రోడ్డు మీదకి రావాలే కదా. అరే పాపం అంత గాంధీయన్ వాది, మరి ఆమెకి ఇంత అన్యాయం ఎందుకు చేసిరు అని చెప్పేసి గాంధీ భవన్ పైన ధర్నా కదా, మరి ఎందుకు జరుగుతలేదు? అర్థమైందా? అరే కేటీఆర్ వాళ్ళకి ఏంటంటే దీన్ని ఎట్లా పబ్బం కలుపుకోవాలి, అర్థమైందా? దీన్ని ఎట్లా రాజకీయం కావాలి. ప్రజల తరపున కొట్టాడు, వాళ్ళు రిటైర్డ్ అయిన తరపున కొట్టాడు, నిరుద్యోగుల తరపున వాళ్ళే 46 జీవో తెస్తారు, వాళ్ళే ఉద్యోగుల నాగం చేస్తారు, వాళ్ళే నిరుద్యోగుల నాగం చేస్తారు, వాళ్ళే రిటైర్డ్ సర్వీస్ వయసు పెంచుతారు, మళ్ళీ వాళ్ళే నీతులు మాట్లాడతారు. అర్థం? సరే, ఆయన పక్కన పెడతాం. ఇక ఇప్పుడు ఎట్లా లీక్ అయింది అనేది, ఇప్పుడు తెలంగాణలో గతంలో కేటీఆర్ కు సీట్ ఇప్పించింది నేనే అని చెప్పుకునే సీఎం రమేష్, కేటీఆర్ నువ్వు నా దగ్గర రాలేదా అని చెప్పుకునే సీఎం రమేష్, ఈరోజు అన్నిటికంటే పెద్దగా గొట్టంగా లెక్క రమేష్ సీఎం రమేష్. ఈ సీఎం రమేష్ అనేటువంటి పేరు అసలు ఎందుకు ప్రస్తావనకు వస్తలేరు, ఎందుకు మాట్లాడతలేరు? అర్థమైందా? ఎందుకు ఆయన పేరు ప్రస్తావనకు వస్తలేదు? నంబర్ 1. రెండోది, ఈరోజు ఢిల్లీ అంటే ఒరిజినల్గా బిగ్ బాస్కి వెళ్ళి అక్కడికి పోయింది. అర్థమైందా? ముఖ్యమంత్రి గారికి వెళ్ళే లీక్ అయింది అనేది అందరికీ తెలుసు. ఎట్లా లీక్ అయింది అనేది తెలియదు. ఇప్పుడు సమన్స్ అనేది మామూలుగా కోర్టు జమేదారు ఇస్తారు. కోర్టు జమేదారు తెచ్చి ఎక్కడికి ఇస్తారు? మన గాంధీ భవన్లో తీసుకొచ్చి ఇస్తారు. గాంధీ భవన్లో ఒక ఫిషరీస్ చైర్మన్ కు ఆ పత్రం ఇచ్చిండు అనేది నాకు సమాచారం. కార్పొరేషన్ లేకుంటే ఆయన సెల్ చైర్మన్ ఎవరో, మొత్తానికి ఫిషరీస్ చైర్మన్ అనటానికి ఆ సమస్య ఆయన చేతికి పోయినాయి. ఆయన బంధువు ఒకడు బీజేవైఎం జాతీయ స్థాయిలో ఒక నాయకుడు ఉండంట, జాతీయ స్థాయి నాయకుడు. ఆయన బంధువుకు ఆయన ద్వారా పోయిండు. మరి ఇది సీఎం ద్వారా, రేవంత్ ద్వారా ఆయనకు పోయిందా? ఏది ఫిషరీ చైర్మన్ కు ఎట్లా కానీ అక్కడికి పోయింది. అక్కడికి వెళ్ళి అది సీఎం రమేష్ గారి దగ్గర పోయింది. అర్థమైందా? అక్కడికి వెళ్ళి ఇక ఎక్కడ పోవాలన్నా అక్కడ పోయింది. అసలు ఒరిజినల్ గా జరిగింది ఇది. అర్థమైందా? ఒరిజినల్ గా దాని టప్పా ఫైల్ నడిచిందంతా దీని త్రూ. మరి ఇప్పటిదాకా ఏసీకి తెలియదో వీళ్ళకి తెలియదు. కొన్ని ఫోన్లు కొట్టినా కొంతమందికి. అర్థమైందా? ఇలా బీజేపీ వాళ్ళతో మాట్లాడినా, కాంగ్రెస్ వాళ్ళతో అట్లా మాట్లాడ ఒరిజినల్ గా వీళ్ళకి తెలియకుండా ఇంకో ఎంక్వైరీ చేశారు. మహేష్ కుమార్ గౌడ్ ఎన్ని చెప్పిన ఎవరైనా పోయినా ఇంకో ఎంక్వైరీ చేసాను. ఆ ఇంకో ఎంక్వైరీలో వాళ్ళకి తెలిసిందని వీళ్ళ కోసం ఇంట్లో ఒకళ్ళు ఏదో కార్పొరేషన్ చైర్మన్ మళ్ళా ఇది కావాలని ఒకళ్ళు అట్లా రకరకాలుగా వేషాలు వేసి మొత్తానికి ఈరోజు రేవంత్ రెడ్డి త్రూ సీఎం రమేష్కి పోయింది. సీఎం రమేష్ తో మధ్యప్రదేశ్కి లీడర్స్ అనేది ఇది వాస్తవం. అసలు ఎందుకు చేయాలనుకుంటున్నారు అంటే మీనాక్షి నటరాజన్ పై ఎందుకు ఇంత కుట్ర చేయాలనుకుంటున్నారు? అంటే సీఎం రేవంత్ రెడ్డి అయినా కానీ ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఫస్ట్ మాణిక్ ఠాగూర్ ఉండే, ఈరోజు ఇన్ఛార్జ్ ఎవరు వచ్చినా ఆయన చెప్పు చేతల్లో ఉండాలని, ఆయన హవా నడవాలని. అర్థమైందా? ఎవరైతే ఆయన వ్యతిరేకంగా పనిచేస్తారో ఆ ఆయనకు అంటే వ్యతిరేకం అంటే ఈరోజు పార్టీకి సపోర్ట్గా పనిచేస్తారో వాళ్ళని ఇక్కడ ఉండద్దు. గతంలో మాణిక్ ఠాగూర్ని తీసేసారు, మాణిక్ రావు ఠాకరేని తీపిచ్చిండు, నవీద్ జావేద్ అనేటువంటి ఒక అమ్మాయి కేసులో ఇరికిచ్చి ఆయనని తీపిచ్చిండు. ఈమెను ఎట్లా చేయాలనో అర్థం కాలే. ఈమె వెళ్ళిపోవాలంటే దీంతో నాబాస్ పాలు అవుతుందని చెప్పి పంపారు. అర్థమైందా? వాస్తవానికి ఈమె కార్యకర్తను కలవాలి, ముఖ్యమంత్రికి యాంటీగా ఏం పనిచేయాలి. ముఖ్యమంత్రి ఫేవర్ గానే ఉంది, కార్యకర్తలకు సపోర్ట్గా ఏం లేదు ఇక్కడ. అందుకని కార్యకర్తకి స్పందన లేదు. ఆమెతో పనిచేసినా కాబట్టి నేను చెప్తున్నా.
ఆమెతో పనిచేసిన ఆమెతో ఉన్నా బయటకు ఒకళ్ళు ఉంటారు, బయటకు ఒక తిరిగా కనబడతారు, లోపలికి ఒక తిరిగా కనబడతారు వాళ్ళు. సింపుల్ గా ఉంటది, సజావుగా ఉంటది, ఆమె ట్రైల్ లోనే వస్తది, అందరితో పాటు కలిసి ఉంటది అని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి కదా. ఏ సజావు లేదు, గిజావు లేదు, సజావు అనేది లేదు, గిజావు ఏం లేదు. అయితే ఆ విధిగా ఇంకేం పని చేయలే వీళ్ళు ఒరిజినల్ గా జరిగిన వెనక స్టోరీ అంటే ఆమె ఎట్లయినా ఇక్కడికి వెళ్ళి పంపించాలి. ఆమె ఇక్కడ ఉండద్దు, ఆమె ఈడ మాకు కండ్ల నాలుక లెక్క అయిపోయింది, ఈ రోజు కళ్ళ ముళ్ళు లెక్క అయిపోయింది కాబట్టి ఆమె పని చేయొద్దు అనేది వాళ్ళ ఆలోచన అంతే. అంటే రేవంత్ రెడ్డి లీక్ చేసి రేవంత్ రెడ్డి వెనక ఒక అనుచరుడు ఉంటాడు, రోహిన్ రెడ్డి అనే ఒక వ్యక్తి కూడా ఉన్నాడు, ఆయన కూడా హస్తం ఉందని చెప్పి కూడా మాట్లాడుతాను. బాగా వినిపించే పేరు అయితే రోహిన్ రెడ్డి అనిపిస్తుంది. మీరేమో కొత్తగా మెట్టు సాయి కుమార్ పేరు తీస్తున్నారు, దానికి సంబంధించిన బీజేవైఎం జాతీయ నాయకుడి పేరు కూడా ఒక ఆయన పేరు కూడా ఇటు సైడ్ ఉంటాడు అని చెప్పి కూడా మీరు చెప్తున్నారు. అంటే ఇందులో ఎక్కడ వాస్తవం ఉంది? అంటే మీకు తెలిసిన వాస్తవాలలో వీళ్ళు లీక్ చేశారా, లేకపోతే అంటే రేవంత్ రెడ్డి త్రూ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ దగ్గర నుంచి లీక్ అయింది? ఎట్లా లీక్ అయ్యింది? ఇప్పుడు నాకు పేర్లతో పని లేదు, ఒక ఫిషరీ చైర్మన్ అనేది తెలుసు, కానీ ఆయన ఎవరు అనేది మనకు ఐడియా లేదు. కానీ ఒక చైర్మన్కి వెళ్ళి, ఒక సెల్ చైర్మన్కి వెళ్ళి అది లీక్ అయిపోయింది, అది వాస్తవం. ఇంకా రోహిన్ రెడ్డి అనేటువంటి కానీ ఫైమ్ అనేటువంటి కింద సంబంధాలే లేవు. ఇది జరిగిందంతా సీఎం రమేష్కి వెళ్ళి నడిచింది. ఆయనకి ఎవరెవరు సంబంధాలు మన అందరికి తెలుసు, వాళ్ళ త్రూ అది నడిచింది. రోహిన్ లింక్ చైన్ ఉండాలి కదా అని ఒక చైన్ చెప్పిన, ఒక లింక్ చెప్పిన వాళ్ళ బంధువు ఇక్కడికి వెళ్ళి ఇది ఆయన తెల్లాలేసే గాంధీ భవన్ లో పనిచేస్తారు. గాంధీ భవన్ లో ఉండే వ్యక్తికి వెళ్ళి నువ్వే పేర్లు చెప్తున్నావు, గాంధీ భవన్ లో ఉండే వ్యక్తికి వెళ్ళి పోయింది. అక్కడికి వెళ్ళి ఎక్కడ పోయిన ఆ గాంధీ భవన్ ఉన్న వ్యక్తికి ఎవరు ఆదేశించారు అనేది పాయింట్ ఈరోజు. అదేందా ఇక్కడ రోహిన్ రెడ్డి కానీ లేకుంటే ఫైఎం కురేషి అనేటువంటి కానీ ఆ వస్తున్న పేర్లు అందుకు కూడా అవాస్తవం, ఇవన్నీ సంబంధాలు లేవు. అంటే మీరేమో ఫిషరీస్ ఉన్నాడని చెప్పి మీరు అంటున్నారు. ఫిషరీస్ నేను 4-5 ఫోన్లు మాట్లాడినా, ఇంట్లో ఎవరెవరికి లింక్. నేను గతంలో 34 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన బాస్, ఎవరు ఏందనేది నాకు తెలుసు. కాబట్టి అవకాశం ఆయనకు ఉన్నది. తెల్లాలేస్తే గాంధీ భవన్ వాళ్ళే కూర్చుంటారు, ఎస్బీ పోలీసులతో వాళ్ళే ఉంటారు, కోచ్ జమేదారులతో వాళ్ళే మాట్లాడతారు. తెల్లారు ఎవరు వచ్చినా బ్యాగులు మోసుకొని వాళ్ళే మోస్తారు, సంచులు వాళ్ళే మోస్తారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీకి ఏం పనిచేయరు వీళ్ళు. వచ్చిన వాళ్ళు సంచులు మోస్తారు, సంచులు మోసే వాళ్ళకే అవకాశాలు ఉంటాయి. ఏ బ్యాగులో ఏమున్నది, ఎవరికి ఏం సమస్య వస్తున్నాయి, ఏముందని సమాచారంతో వస్తాయి. వీళ్ళు కేవలం దాంతో ఇప్పుడు రోడ్డికంగా చూసినావో, ధర్నా చేయంగా చూసినావో, రాస్తారోకంగా చేయంగా చూసినావో, వీళ్ళు ఏం చేయాలి? అట్లా చేసిన అట్లా అవకాశంతో ఒక ఆదేశం వచ్చింది, ఆ ఆదేశం పాటిస్తే నాకేమైనా చైర్మన్ వస్తుందా, లేకుంటే ఇంకేమైనా వస్తుందో, ఏదో పదవి కోసము, కొంతమంది ఎక్స్టెన్షన్ల కోసము, రకరకాల ఎత్తులలో ఇదొక ఎత్తు. అంటే ఈ మధ్యప్రదేశ్లో ఉన్న నాయకులందరూ కూడా ఏం చెప్తున్నారంటే, మాకు ఈ కేసు ఎట్లా తెలంగాణలో ఉన్న కేసు మాకు ఎట్లా తెలుస్తుంది, మాకు అక్కడ నుంచి అక్కడ ఉన్న నాయకులే లీక్ చేశారని చెప్పి కూడా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఇంత జరుగుతున్నా కానీ ఎందుకు రాహుల్ గాంధీ కూడా స్పందించలేకపోతున్నారు? ఎందుకు స్పందించాలే? చాలా సీరియస్ గా ఉండు రాహుల్ గాంధీ, చాలా సీరియస్ గా ఉన్నాడు. ఎంక్వైరీ చేసింది కాబట్టి నాకు బయటకు వచ్చింది. ఇది ఆ ఎంక్వైరీలా ఒక తమిళనాడు ఎంపీని పెట్టిండ్రు, మణి ఠాగూర్ కాదు, వేరే ఒక ఎంపీని పెట్టిండ్రు. ఆ ఎంపీ ద్వారా నన్ను అడిగాను, వాళ్ళకున్న పేర్లు, ఈ పేరు ఎవరు, ఈయనెవరు, ఇట్లా ఫిషరీ చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్, అదే ఫిషరీ చైర్మన్ అంటే ఆయన ఎవరు, ఈయనెవరు అని కొన్ని అడిగినారు. అడిగితే వాళ్ళు చెప్పిన లింక్ సూట్ అయింది. అయితే వీళ్ళందరూ వేరే వేరే పేర్లు అడుగుతుండ్రు, వీళ్ళ ఎవరెవరు పగున్న వాళ్ళ పేర్లు లీక్లు ఇస్తారు. ఒరిజినల్ స్టోరీ మాత్రం జరిగింది, ఇది జరిగిన విషయం ఇది. ఇక ఇంత మించి వేరే వాళ్ళకి ఛాన్స్ లేదు, వేరే వాళ్ళు చేసే అవకాశం కూడా లేదు కాదబ్బా. ఇప్పుడు అవకాశం ఉండాలిగా. సరే రోహిన్ రెడ్డి గాంధీ భవన్ లో కూర్చోలే కదా, తెల్లాలేదు. ఇప్పుడు కోర్టు జమేదారు ఉంటాయి, కోర్టు జమేదారు వచ్చి రోహిన్ రెడ్డికి ఇవ్వలే కదా. వాళ్ళు ఎవరికి లింక్స్ ఉంటే వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఇంట్లో ఫైమ్ కురేషి మీద ఒక టీము, రోహిన్ రెడ్డి మీద ఒక టీం, వీళ్ళు ఒకళ్ళొకళ్ళు పడని వాళ్ళు అట్లా లీకులు ఇస్తుంది. కానీ ఒరిజినల్ ఒక పర్ఫెక్ట్ ఏంటంటే సీఎం తో రమేష్, మధ్యలో పోస్ట్ మ్యాన్లు ఇద్దరు, ఒకరు బీజేవైఎం కార్యకర్త, ఇంకోరు ఫిషరీస్ సెల్లోడు, వీళ్ళిద్దరు పోస్ట్ మ్యాన్ డ్యూటీ చేశారు. 100% బ్రదర్, నేను చెప్తున్నా పక్కా అంటే నేనేం సున్నీకి పోలే, నాకున్న సమాచారం దీన్ని బట్టి. మరి ఇప్పుడు నువ్వు రోహిన్ రెడ్డి పేరు చెప్పినావు, నీకైనా పక్క సమాచారం ఉందా? లేదు. సోషల్ మీడియా వ్యాప్తంగా వస్తున్న వార్తలు ఇవి కూడా అంతే. ఇప్పుడు ఇదైతే ఎంక్వైరీ వాళ్ళు అడిగింది, ఎందుకంటే నేను ఆ గ్రూప్లు ఉన్నా, వీళ్ళున్న గ్రూప్లలో నేను కూడా ఉన్నా, ఆమె ఉన్న గ్రూప్లో నేను కూడా ఉన్నా. నాకు వాళ్ళకంతా ఆమెతో అంత మునుపున్న సంబంధాలు లేవు. సస్పెండ్ అయినా కూడా 3-4 సార్లు ఫోన్లో మాట్లాడినా, మేము ఒక ప్రోగ్రాంలో కూడా మేము అటెండ్ అయినాం. కాకపోతే మేము రాజకీయాలు ఏం మాట్లాడలే. కాకపోతే దీనిలో ఉన్నా కాబట్టి నేను లోకల్ యాక్టివ్ ఉంటా కాబట్టి నీకేమైనా ఇంటర్నల్ సమాచారం ఏముందా అని చెప్పేసి వాళ్ళు మనల్ని అడిగినటువంటి పరిస్థితి. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారా? ఈ కేసు కావాలని చెప్పి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పైన కుట్రలు చేస్తున్నారా, లేకపోతే ఏమన్నా ఇష్యూస్ జరిగి ఇదంతా చేస్తున్నారా అనుకుంటున్నారా? బ్రదర్, నాకు అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, మీనాక్షి రాజను మధ్యలో సీఎం రమేష్ అందరిపై గంగల గలవని నాకు అవసరం లేదు. తెలంగాణ ఇష్యూస్ ఇది. నాకు నేను గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన కదా, ఇన్పుట్స్ ఉంటాయి కదా అని
ఢిల్లీ వాళ్ళు ఒకళ్ళు అడిగినారు, నన్ను ఎవరు అడుగుతారో రేవంత్ గారికి కూడా తెలుసు, ఇలా రేవంత్ రెడ్డికి తెలుసు ఆయన్నే ఇచ్చిండని, సీఎం రమేష్కి తెలుసు ఆయనకు రేవంత్ అందించింది. మధ్యలో ఉన్న పోస్ట్ మ్యాన్లు ఎవరనే దానిపైన ఎంక్వైరీ. పోస్ట్ మ్యాన్లు గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాం, గంతే, అంత మించి ఏం లేదు. దీనివల్ల తెలంగాణకు ఏం ఉపయోగపడలేదు, తెలంగాణ రాష్ట్రానికి బాగుపడలేదు. తెలంగాణ ఈ 1200 అమరవీరుల స్తూపం ఇక్కడ కొత్తగా కట్టిండ్రు, మరి ఇక్కడ అమరవీరుల వాళ్ళ త్యాగాలకు ప్రతిఫలం కూడా వచ్చేదేం లేదు. అర్థమైందా? ఓవరాల్గా ఇది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటరు. కానీ బాధ ఏంటంటే వాళ్ళకంటే ఎక్కువ టీఆర్ఎస్లు తెగ ఎగబడుతున్నారు. దీన్ని ఎట్లా క్యాచ్ చేసుకోవాలి, ఎట్లా ఆమె గాంధీను, ఆమె ఇది, ఆమె ఓ అమ్మ వాళ్ళ అమ్మ నాయన కంటే కేటీఆర్కు వీళ్ళకే ఎక్కువ తెలిసినట్టు మాట్లాడుతున్నారు. కేటీఆర్ కూడా షబీర్ అలీ కూడా చెప్పినట్టే టీపీసీసీ ఉన్న వీళ్ళు పదవులన్నీ కూడా ఒప్పుకుంటున్నారు. ఆపోజిషన్ పని బంద్ చేసిండ్రు అబ్బా, నీ పని బంద్ చేసిండ్రు. మంది పన్న బాధ ఏంటంటే అదే బోలెడ్ ఇష్యూస్ ఉన్నాయి, అసలు నాకు ఇది మాట్లాడడానికి టైం లేదు. ఎందుకంటే కాలేజ్ సీన్ నాకు దగ్గర కాబట్టి నేను మాట్లాడుతున్నా. నాకు ఇష్యూస్ మాట్లాడడానికి టైం లేదు. ఇప్పుడు కూడా నేను నిరుద్యోగుల ఇష్యూస్ పైన ఉన్నా, రిటైర్డ్ అయిన ఇష్యూస్ నా బోలెడ్ సమస్య. ఈ ఆపోజిషన్ లీడర్ కింద పెట్టుకొని నీకు మీనాక్షి నటరాజన్ ఎట్టిపోతే ఏంది, షబీరలు ఏం మాట్లాడుకుంటే ఏంది, నీకు బోలెడ్ డ్యూటీ ఉంది ఆపోజిషన్, ఆ పని చేయరాదు. ఇవి ఎందుకు నీకు ప్రజా సమస్యలు పట్టించుకోండి. మీరు మందిళ్ళలో ఎందుకు తొంగి తొంగి చూస్తారు? ఆ ఇంట్లో ఏమైతా, నీ ఇంట్లో ఏమైతా, నీ ఇంట్లో ఉంటే బరాబర్ చేసుకోరాదు. నీ ఇంట్లోనే అన్నం పాసిపోయింది, అది పడే అన్నా ఒడియాలే అన్నా దాన్ని ఏం చేసుకున్నా చూసుకో. నీ దగ్గర కార్యకర్తలు ఆగమవుతారు, అది చూసుకో. మంది పార్టీలు ఎందుకు? నాకు కూడా టైం లేదు, తీరిక లేదు. అంటే కార్యకర్తల మీటింగ్ ప్రతి దాంట్లో ఈమె అంత గొప్పది ఇంత గొప్పది, నేనే పరిచయం అయితే ఇంత గొప్పదా అని, అర్థమైందా? ఇంత గొప్పదా అని ఆమె కూడా డౌట్ వస్తుంది, నేను ఇంత మంచిదా అన్నా అని. అర్థమైందా? వీళ్ళ కథ అట్లున్నది, ఒరిజినల్ కథ వేరే ఉన్నది లేదు.